హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు బగారన్నం చికెన్ తినాలనిపించింది అనమాట. అందుకని మా ఆయన చెప్తే ఇంకా చికెన్ తెచ్చిచ్చాడు. ఇంకా చికెన్ బగారన్నం చేసేసుకున్నాను అనమాట. మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు తింటేనే మనసు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఈ రెండు చేసుకొని తిన్న రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అంటే ఈరోజే. ఇంకా ఆనియన్స్ సింపుల్గా చేసేసుకున్నాను బగారన్నము. అదే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చెక్క కొంచెం వేసేసుకున్నాను. ఇంకా ఆకు అవి కూడా అన్నీ వేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇట్లా వేసేసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఇంకా 4 గ్లాసుల వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ మసిలినాక బియ్యం వేసేసుకున్నాను అనమాట. చికెన్ కూడా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన పెరుగు కూడా తెచ్చిండు. ఇంకా పెరుగు కనిపించేటలకు ఇంకా డైరెక్ట్ కాకుండా అన్నీ చికెన్లోనే మిక్స్ చేసి వేసేసుకుందాం, అట్లా కూడా బాగుంటుంది కదా అని అనిపించింది. అది బిర్యానీకి కలుపుకున్నట్టు కలిపేసుకున్నాను అనమాట. అంటే నేను షార్ట్ వీడియోస్ తీస్తున్నా, లాంగ్ వీడియోస్ చాలా తక్కువ అయిపోయినాయి, దాని మీద ఫోకస్ పెడుతున్నా. అందుకనే ఇంకా ఈరోజు ఇది తీసుకుంటున్నా కదా అని లాంగ్ వీడియో తీస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే మా చిన్నమ్మ చనిపోయింది కదా, ఆ దాంట్లోనే ఉన్నాం. కాకపోతే నేనే ఇంకా ముందర స్టెప్ వేసుకున్నాను. ఎందుకంటే అక్కడనే ఆగిపోతే మా చిన్నమ్మ కూడా హ్యాపీగా ఫీల్ కాదు. ఎందుకంటే మేము ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసినామని తనకు కూడా తెలుసు, నేను మా చెల్లెలు. అందుకని పైన ఆమె కూడా మా సక్సెస్ ఎప్పటికైనా వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అందుకే ఒక స్టెప్ ముందరికి వేసాను అనమాట. నేను మా చెల్లెలు మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. తను ఎందుకంటే ఇంకా దాంట్లోనే ఉంది, ఆ బాధల్లోనే ఉంది. ఇంకా కొంచెం పసుపు, ఇంకా కారం, పసుపు, సాల్ట్ వేసేసుకున్నాను. ఇంకా నాకు ఇవన్నీ అయితే మా ఆయననే చూపించాడు. కొంచెం స్టార్టింగ్లో నాకు వంటలు తక్కువ. ఇదేంటి అంటే కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి ఇట్లా వేసేసుకుంటే గ్రేవీ వస్తుందంటే టేస్ట్ మంచిగా వస్తుందని మా ఆయన చెప్పినప్పటి నుంచి ఇట్లా చేస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం ధనియాల పొడి, ఇదేమో గరం మసాలా, అవన్నీ వేసేసుకొని దంచేసుకున్నాను. ఇంకా లాస్ట్కి పెరుగు వేసేసుకున్నాను. అల్లం పేస్ట్ మాత్రం లేకుండే, కొద్దిగానే ఉండే, అది కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా బాగా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది చికెన్ మసాలా. ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకున్నాను. మనం ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్ కూడా వేసేసుకుంటే చికెన్ చాలానే బాగా అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, కరివేపాకు వేసేసి ఇది వేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసిన వేసేసుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. తర్వాత చికెన్ పెట్టేసినాను. ఇంకా ఇది అయ్యే లోపల కలిపే లోపల అన్నం కూడా అయిపోయింది. ఇంకా అన్నం అయిపోయాక దించేసుకొని చికెన్ పెట్టేసుకున్నాను అనమాట. చికెన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా ఆయన చాలా బాగా అయింది అన్నాడు. అయితే తినేటప్పుడు తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా నేను. నేను ఏం చేసిన అంటే ఇది కడాయి పెట్టాను. కాకపోతే ఈ కడాయిలో అది సరిపోలేదు. చికెన్ మా ఆయన ఎక్కువ తెచ్చిండు. నేను ఎప్పటిలాగానే ఎప్పుడు దీంట్లోనే చేస్తే ఈ కడాయిలోనే అట్లా అనుకుని ఈ దాంట్లో వేసేసుకున్నాను. తర్వాత తెలిసింది అది సరిపోతలేదని. తర్వాత మళ్ళీ పెద్ద కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. నేను 4 స్పూన్లు వేసుకున్నాను ఆయిల్. వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి వేసేసుకోలేదు, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకున్నాను అంతే. ఇంకా కానీ నాకు యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినాక నా మీద నాకు సక్సెస్ వస్తుంది అనుకున్నా. కానీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేశారు కొందరు, ఇంకా చేస్తారని మాత్రం అనుకుంటున్నాను. నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ అవుతారని కూడా నేను హోప్స్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు అన్నట్టు నేను ఫన్నీ వీడియోస్ కూడా ఓన్గా కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే నాకు కొంచెం ఏదో అవి మంచిగా వస్తాయో రావన్న భయంతో ఉన్నాను. కానీ నాకంటూ ఒకటి ఇట్లా చేయాలన్న థాట్ ఉండే. కాకపోతే మ్యారేజ్ అయినాక భర్త మీద ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నేను మా ఆయన ఎట్లా చెప్తే అట్లా అనుకున్నాను. కానీ మా ఆయన కూడా నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తాడు. ఇట్లొద్దు అట్లొద్దు అన్నాడు. ఇంకా ఆయన సపోర్ట్ వల్లనే యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేసిన. అలాగే నా నమ్మకం, ఆయన ఏంటంటే సరేలే నీవు ఎప్పటికైనా నీకు సక్సెస్ వస్తుందిలే అని అన్నాడు. అది ఇంకా హ్యాపీ నాకు. ఇంకా మీ చేతిలో ఉంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి